చాలా అంటే చాలా రుచిగా దొండకాయతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. దొండకాయతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం దొండకాయలు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి, శుభ్రంగా కడిగి. ఆ తర్వాత వేరొక గిన్నె తీసుకొని గిన్నెలోకి 3 చెంచాల వరకు శనగపిండి తీసుకోవాలండి. మనం తీసుకున్న దొండకాయలకి, ఇక్కడ నేను వీడియోలో తీసుకున్న దొండకాయలకు వచ్చేసి 3 చెంచాల శనగపిండి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు శనగపిండి 3 చెంచాలు తీసుకున్నాం కాబట్టి 1 చెంచా తగ్గించుకొని 2 చెంచాల వరకు, అంటే 2 స్పూన్స్ వరకు బియ్యపు పిండి తీసుకోవాలి. అలాగే అర చెంచా వరకు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పుతో పాటు కారం కూడా వేసుకోవాలి. కారం అర చెంచా వరకు వేసుకోండి. అలాగే ఇందులోకి ఇక్కడ నేను వచ్చేసి కొంచెం, అంటే ఒక పావు చెంచా వరకు పంచదార వేసుకుంటున్నాను. అంటే కొంచెం తీయగా ఉండి ఇంకా రెసిపీ అనేది బాగా రుచిగా వస్తుంది. ఒకవేళ తీపి ఇష్టం లేదు అనుకునే వాళ్ళు పంచదారని స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిసే వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మనం ఒక డబ్బాలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడైనా రెసిపీ తయారు చేసుకోవాలి ఈ విధంగా దొండకాయతో అనుకున్నప్పుడు కొంచెం పౌడర్ తీసుకొని గిన్నెలో కలిపేసుకొని మనం రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు. లేకపోతే అప్పటికప్పుడైనా ఈ పొడి అనేది ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిలోకి మనం తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అయితే పిండి కలుపుకునేటప్పుడు మరీ జారుగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్లుగానే పిండిని కలుపుకోవాలండి. పిండిని ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక అర చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పిండిలో బాగా కలిసే వరకు కలుపుకోవాలండి. డబ్బాకు కనుక పొడిపిండి కలిపి పెట్టేసుకొని ఇలా నీళ్లు వేసుకొని పేస్ట్లా కలుపుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు వేసుకొని కూడా కలుపుకుంటే మనకి చాలా ఫాస్ట్గా రెసిపీ అనేది తయారైపోతుంది. చూస్తున్నారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ జారుగా లేకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దొండకాయలు కూడా తీసుకోవాలండి. ఇప్పుడు దొండకాయల్ని మనం కట్ చేసుకోవాలి. అయితే మనం గుత్తి వంకాయకి 4 పచ్చాలాగా 4 భాగాల్లాగా కట్ చేసుకుంటాం కదా గుత్తి వంకాయని, అలాగే ఇప్పుడు ఈ దొండకాయని 6 ముక్కలు వచ్చేలాగా, అంటే దొండకాయని మొత్తాన్ని 2 భాగాలు చేయకుండా వంకాయకి ఏ విధంగా అయితే ఘాట్లు పెట్టుకుంటామో అదే విధంగా ఈ దొండకాయకి వచ్చేసి 6 ముక్కలు అయ్యే వరకు, 6 లేక 7 ముక్కలుగా చేసుకునేలాగా దొండకాయకి ఈ విధంగా ఘాట్లు అనేది పెట్టేసుకోవాలి. చూస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దొండకాయల్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. అయితే మనం తీసుకున్న దొండకాయలు అనేవి పచ్చిగా ఉండేటట్లుగా చూసుకొని తీసుకోండి. మరీ పండిపోయినవి కాకుండా కొంచెం పచ్చిగా ఉండేటట్లు దొండకాయల్ని చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పుతో పాటు కొంచెం కారం వేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా, ఆల్రెడీ పొడిలో మనం పిండి కలుపుకునేటప్పుడు కారం వేసుకున్నాము. ఇప్పుడేమో ముక్కలకి ఉప్పు కారం పట్టాలి కాబట్టి దొండకాయల్లో ముక్కల్లో కూడా ఈ విధంగా కొంచెం ఉప్పు అలాగే కారం వేసేసుకొని ముక్కలన్నిటికీ చక్కగా ఈ ఉప్పు కారం బాగా పట్టించేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే చాలండి. మనకి ఈ దొండకాయ ముక్క అనేది కూడా ఉప్పగా, అంటే ఉప్పు బాగా పట్టి చాలా రుచిగా ఉంటుంది తినేటప్పుడు, సప్పగా లేకుండా. ఇలా ముక్కల్ని ఇప్పుడు ఒక 5 లేక 10 నిమిషాల పాటు ఈ దొండకాయల్ని పక్కన పెట్టేసుకుందాము. 10 నిమిషాల తర్వాత ఆల్రెడీ మనం ముందుగానే పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదండి. ఈ పిండిలోకి మనం ఉప్పు కారం పట్టించిన ఈ దొండకాయలన్నిటినీ చక్కగా పిండిలో వేసేసుకొని ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఒక్కొక్క దొండకాయని తీసి స్టవ్ పైన బాండీ పెట్టుకొని నూనె వేసుకొని, నూనె బాగా కాగిన తర్వాత ఇలా ఒక్కొక్క దొండకాయని నూనెలో వేసుకొని వేయించుకోవాలండి. ఇలా అన్ని దొండకాయలని ఒకేసారి కాకపోయినా ఒక 2 భాగాలుగా చేసుకొని నూనెలో వేసుకొని వేయించుకోవటమే. 2 వైపులో తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలండి. అయితే వీటిని పప్పులోకి, సాంబార్లోకి సైడ్ డిష్ లాగే కాకుండా పకోడీలాగా చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఆ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. కానీ రెడీ అయిపోయిందండి. మరి మీ అందరికీ దొండకాయతో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.